డాడీ బాస్ మల్లేష్ ఓ మై గాడ్ వీడే మల్లేష్ రా రూపన్ ఎక్కడ దాచిపెట్టాడా వీడికి మాత్రమే తెలుసు ఇప్పుడు ఎలా డాడీ ఫోన్ చేశారు మాట్లాడు ఓకే హలో డాడీ ఐ లవ్ యూ డాడీ పిచ్చి కుంక నీ ప్రేమ నాకు తెలుసురా నీ సహనానికి పరీక్ష పెట్టాను ఈ రోజు అమ్మాయిని ఆఫీస్కి తీసుకురా అక్కడే కలుద్దాం లవ్ యూ డాడీ లవ్ యూ సో మచ్ లవ్ యూ జాకీ రూపా యూఆర్ సో లక్కీ డాడీ ఈ రోజు ఆఫీస్ లో కలుద్దామన్నారు ఈ రోజు కలవమన్నారా మీ ఆఫీస్ లోనే నువ్వు తన స్టాఫ్ అని తెలిస్తే డాడీ చాలా సర్ప్రైజ్ అవుతారు తనకు మనిషి కన్నా మనసే ముఖ్యం ఐ లవ్ యూ టు అంకుల్ ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ అంకుల్ హలో బాబాయ్ ఆ మల్లేష్ గారు చచ్చిపోయాడు పోయాడా పోతూ పోతూ చిన్న క్లూ వదిలి వెళ్ళాడు నేను అదే పని మీద వెళ్తున్నాను అప్పటి వరకు ఆ జాకీ గాని నువ్వు మేనేజ్ ఏమైంది మావయ్య మన మల్లేషు కాలం చేశాడమ్మా అంటే పైకి పోయాడు రూపా వాట్ హ్యాపెండ్ రూపా ఇదిగో మాట మాటికి పడిపోయే పిల్లలు ఏం చేసుకుంటావు నో ఐ లవ్ హర్ నాకు మనసులో లోపాలు కాదు మనసే ముఖ్యం రూపా ఏమైంది రూపా ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా రూపా ఏమైంది రూపా ఎవరు బాస్ మన కేసుకి కొత్త మలుపు ఈ బిల్స్ ఈ రోజు మధ్యాహ్నం కొన్నవి అంటే మల్లేష్ గాడు ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండొచ్చు అయితే రూపాని పట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మంచి విషయం తెలుసుకున్నారా పద ఎక్కడ్రా ఈ మల్లేష్ గడి అడ్రస్ మనము గడ్డివాములో సూదిని వెతుకుతున్నాం అఘోరించేవలే ఏం చేస్తున్నావు బాస్ బాబాయ్కి ఫోన్ చేస్తున్నా ఎరా ఏమైనా ఆచూకి దొరికిందా ఇక్కడ జాకీ గాడు నా జాకీలు ఎత్తేస్తున్నాడు చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నావు చిన్న క్లారిటీ కోసం ఫోన్ చేశాను నీ క్లారిటీ ఎప్పుడుంది కనుక విషయం చెప్పు వాడు ఆశకి ఫోన్ చేసినప్పుడు ఫోన్లో ఏమన్నా సౌండ్స్ వినిపించేమని కనుక్కుందని ఫోన్ చేశా సరే కనుక్కుంటానులే ఈ అమ్మాయికేం మామయ్యం చేశావు ఆ జాకీ గారికి ఏం బాబాయ్ చేశావు అది బాబుకి నన్ను ఏం కొని చేయకే ఏం చెప్పాడు బాస్ అర్థమైంది పోనీ హలో మిమ్మల్ని ఐ వాంట్ గర్ల్ నాకు మనిషిలో మ్యాటర్ లేకపోయినా పర్వాలేదు మేనర్స్ లేకపోతే అసలు ఊరుకోను
నాకు నచ్చదలాగా. ఏంటి మ్యాటర్? ఐ వాంట్ గర్ల్ బ్లాక్ అర్జెంట్ అర్జెంట్ అంటే ఒక అమ్మాయి కావాలంటున్నాడు. అదే సార్, ఒక అమ్మాయి నల్లపిల్ల ఇటు వెళ్ళడం చూసారా అని. చూడలేదు, ఇక మీ మొహాలు కూడా చూడదలుచుకోలేదు. నాకు నచ్చదలాగా. గెట్ అవుట్, గెట్ లాస్ట్. అన్న వాడెవడో పిక్చర్ లో ఉన్నాడు, కాల్చిన కాల్ చేస్తాడు. గర్ల్ గాన్. అన్న అక్కడ రాస్కెల్స్, మేనర్లెస్ ఫెలోస్, బ్రోడ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను సేవ్ చేశారు. దొంగల కారులో దూరిందే కాక నాకే థ్యాంక్స్ చెప్తావా? నాకు నచ్చదలాగా. అది కాదు సార్, యాక్చువల్లీ క్రమశిక్షణ తప్పిన వాళ్ళని శిక్షించడానికి సంవత్సరం వేస్ట్ చేయడానికైనా రెడీ నేను. ఇలా ఎక్కటం నాకు నచ్చదలాగా. చెప్పు, ఎందుకెక్కావు నా కారు? సార్ యాక్చువల్లీ వాళ్ళు నన్ను వాళ్ళు వీళ్ళు కాదు, అసలు నువ్వెందుకెక్కావు నా కారు? నాకు నచ్చదిలాగా. అదే చెప్తున్నాను సార్. ఎందుకంటే ఆ? అలా చెవులు మూసుకోకు, చెప్పేది విను. నాకు బ్యూటీ కన్నా బ్యాలెన్స్ ముఖ్యం. ఇలా మూసుకుంటే నాకు నచ్చదలాగా. చెప్పు బాబాయ్. మాట్లాడాను రా, ఆలోచించి ఆలోచించి మరీ చెప్పింది. ఏం చెప్పింది? ఒకటేమో ట్రైన్ శబ్దం వినిపించిందంట, ఇంకోటి నమాజ్ చేసిన శబ్దం వినిపించిందంట. హ, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలు బాబాయ్. థ్యాంక్ యూ, ఐ విల్ సాల్వ్. బాస్, ఎనీ బెటర్మెంట్? చాలా బెటర్మెంట్స్ ఉన్నారా? పద చెప్తా. నా టైం ఎంత వేస్ట్ చేశావో తెలుసా నీకు? అయ్యో సార్, యాక్చువల్లీ ఎందుకెక్కావో నీకే క్లారిటీ లేదు. నువ్వు బ్రతకాలని కోరుకుంటే నీకు అరసెకను టైం ఇస్తున్నాను. వెళ్ళు, పో, పారిపో. పిచ్చి పిల్ల పారిపోయి బతికిపోయింది. నాకు నచ్చదలాగా. మై డియర్ సన్, ఐ ఆమ్ కమింగ్. కూరల పిల్లలు రెడీగా పెట్టు, నీకు అర్జెంటుగా పెళ్లి చేసేయాలి. క్రమశిక్షణ తప్పకుండా ఉండాలంటే నీకు పెళ్ళే శిక్ష. అంటే బాల్ పట్టుకోవాలా? అమ్మాయిని పట్టుకోవాలా? ఏ, ఆగు. రా. అన్న, దొరికింది. No sports with me. Goalkeeper I am. I keep all. Understand? ఏంటి బాస్, చంపేద్దామా? Yes. Fitness skill. Okay. లోపల. నేనెవరో తెలుసా? తెలుసు సార్, నేను ఎదురు చూస్తుంది నీకోసం సార్. సార్ మీతో మాట్లాడాలి సార్, మాట్లాడాలి సార్, మాట్లాడాలి సార్. ఎవరనుకున్నావురా? మీ బాస్ కొడుకురా. సైకిల్ చేస్తావేంట్రా?
మొయ్. ఆ. అర్థమైంది. ఓ. ఇప్పుడు ఏం చెప్పకుండా ఉండాలంటే మన ఇచ్చింది 80, ఇప్పుడు 20. రౌండ్ ఫిగర్ ₹1,00,000. లక్ష. లచ్చే. ఏ ఇవా ఆహా. సార్? ఆ, ఇస్తాను ఓకే. ఏంటి డబ్బులు ఏదో 1,00,000 అంటున్నారు? అబ్బే ఈ ఎడ్డిగాడికి ఓ మడ్డి పెళ్లి కూతురు కావాలంట, ₹1,00,000 కట్నం కూడా ఇస్తానంట. అవును సార్, అంతే సార్. భలే కనబడతారు సార్ మీరు. అవును, డాడీ ఇంకా రాలేదేంటి? ఫోన్ కొట్టు. నో 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 నో, డ్రైవింగ్ లో డాడీ అసలు కాల్ చేస్తారు. కాల్ కన్నా కాన్సన్ట్రేషన్ ముఖ్యం అంటారు. అబ్బో మొత్తం ఫ్యామిలీ అంతా రాజ్యాంగానికి లోపల బతికేస్తున్నారు. ఇటు పక్క మసీద్ ఉంది, ఇటు పక్క రైల్వే స్టేషన్ ఉంది. బాబాయ్ చెప్పిన అడ్రస్ ఖచ్చితంగా ఈ ఏరియా ఉంటుందిరా. రేయ్, ఆ కిరాణా షాప్ ఉంది కదా, అందులో అడుగుదాం, ఖచ్చితంగా చెప్తాడు. పదా. భయా, ఇతను మీకు తెలుసా? ఈడ మల్లేష్ గాడు నాకు చాలా బాగా తెలుసు. ఆ. అదే వాళ్ళ ఇల్లు. ఏది? అక్కడ కనిపిస్తోంది. అందులోనా? ఆ left లో. ఓకే, ఆ, లెఫ్ట్ అదే. తీసుకుంటే పైన. ఆ, అక్కడే. థ్యాంక్ యూ అక్కడే ఉంటాడు, వెళ్ళండి. రారా. బాసు చూడు. స్టాఫ్ అందరికి విషయం ఏంటంటే ఈ రోజు అందరికి హాలిడే. అందరూ చిన్నగా ఇంటికి వెళ్ళిపోండి. సినిమాకి వెళ్ళాల్సింది సినిమాకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి. అదేంటి సడన్ గా అలా ఎలా వెళ్ళిపోమంటారు? వెళ్ళమ్మా, వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లా. వెళ్ళండి. బాసు, ఆగు! రూపా, నీ ఆశ నెరవేరిపోతుంది. డాడీ వచ్చి నిన్ను మెచ్చి మన పెళ్లి కొప్పించి, వావ్ ఇట్స్ అమేజింగ్. ప్రాణాలు పోతున్నారా ఇక్కడ? అంటే వస్తున్నారా, వచ్చేస్తున్నారా? అంటే ఖచ్చితంగా వచ్చేస్తారా అనమాట. పాలన, రాష్ట్రపతి పాలన, సమయ పాలన మా నాన్నగారు చక్కగా పాటిస్తారు. పెళ్లి కూడా టైంకి చేస్తారు. తేడా వస్తే చంపి పడేస్తారు. ఓ ఇది నా చావు కొచ్చినట్టుంది. ఆ, నేను ఇప్పుడే వస్తానే. ఇట్స్ ఓకే ఆ, మేడం. సార్తో కోపాడతాడు. ఎస్, హీస్ కరెక్ట్. నాన్నకు అసలే ఓపిక తక్కువ. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మరి చెప్పారా? నేను ఎప్పుడు ఇంతే. వీడికి అస్సలు కామన్ సెన్స్ లేదు. ఇక్కడ అల్లాడిపోతుంటే ఆడుకుంటున్నాడు. ఎవరు మీరు అసలు? నన్నెందుకు కిడ్నాప్ చేశారా? చచ్చినోడా?
అవ్వా. ఏయ్, రూపా, రూపా, ఆగు, 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 టైం వేస్ట్ చేయకు. అక్కడ జాకీ నీ కోసం వెయిటింగ్. అంటే మీరు నా కోసం వచ్చారా? అవును. మరి రావటానికి ఇంత లేట్ ఏంటి? కిడ్నాప్ చేసి చచ్చినోడు బానే ఉన్నాడు, కిడ్నాప్ చేయించినోడు బానే ఉన్నాడు, మధ్యలో వచ్చింది నాకా? రే రే రే, తలుపులు ఆగరా, వెయిట్ చేయి ప్లీజ్. ఇదిగో విను, నేను రూపం తీసుకొని ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఆ కార్పొరేట్ గడి సంగతి చూడు. ఓకే పద. తలుపులు అల్లాడిస్తున్నాడు. ఇదేంటి ఇలా వచ్చింది? అర్థం కాలేదా? మా బాస్ వస్తున్నాడు. మీరేంటి ఇక్కడ? ఇలా ఎలబట్టేవాళ్ళు ఆఫీసులకు అర్థంగా వస్తే ఊరుకుంటానా? ఇదేమైనా జురాసిక్ పార్క్ రాక్షసపల్లిలా తిరగడానికి? నాకు నచ్చదంతే. లేయ్, కాల్చి పారేస్తానంతే. ఏయ్ ఏయ్ ఏయ్, నా దగ్గర గన్ ఉంది, దీంట్లోనే బుల్లెట్లు ఉన్నాయి, నేను కాల్చి పారేస్తా. లేయ్, నా ఆఫీస్కి వచ్చి నన్నే బెదిరిస్తావా? నాకు నచ్చదలాగా. ఏయ్ ఏయ్ ఏయ్, బెదిరిస్తే బెదిరిపోవటం నాకు నచ్చదలాగా. ఇదేంటి ఇంకా రాడేంటి ఇలాగా? లేయ్, నా కళల్లోకి సూటిగా చూసి చెప్పు, ఆ గుమ్మంలో ఏముంది? నాకు నచ్చదలాగా. నాన్నగారు, బాబాయ్ గారు, మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నువ్వు మధ్యలో దూరకిలా, నాకు నచ్చదలా, వీణ్ చంపేస్తాను ఇలా. నా పెళ్లి సంగతి తెలుస్తామన్నారు. అంత తేలిగ్గా తెలియ విషయం కాదా నీ పెళ్లి అట్టహాసంగా చేద్దాం అనుకున్నాను, కానీ మధ్యలో ఈ గుస పురుగులు చేరాయి. ఇదే ఏం పురుగులు? గుస పురుగులు చంపేస్తాను రేయ్. నాన్నగారు, ఆయన రూపం మావయ్య గారు. అసలు ఆ రూపాయి ఏదిరా? ఏయ్, ఈ కుర్చీ ఎలా వచ్చింది? అర్థం కాల. మా వాడు వస్తున్నాడు, పాండు. ఓహో, బాబు ఉంగరాల జుట్టు, వాళ్ళ ఫాదర్ ఎండిపోయిన జుట్టు. ఈవిడే రూప. వాట్? ఈవిడే రూప? మరి ఈవిడెవరు? సార్ నేను చెప్తాను సార్. చిన్న సారు ఆశ. ఎవరికి రాశా? సారు ఏం పేరు ఆశ. ఓ తెలుసు, కానీ నాన్నగారు, నాకు ఈ పిల్ల బాగా నచ్చింది నాన్నగారు. కానీ రూపకి నువ్వు నచ్చావే. కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు, నన్ను టోటల్ గా కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాన్నగారు. వీళ్ళు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒరే పిచ్చుకుంక, కంగారు పడకుండా చెప్పేది విను. ఈ రూప నా కాబోయే కోడలు, ఆశ ఆఫీసులో మేనేజరు. ఈ క్లారిటీ ఓకేనా? కానీ ఆష్ 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 ఆశ్ ఆశ్, నువ్వు మరీ ఎంత ఆశ పడకు. ఆ ఆశే అత్యాశ అయ్యి ఇంత దాకా తీసుకొచ్చింది. అవునవునవును. ఓయ్, నేను చెప్తున్నాను కదా. అసలు ఇంటర్వ్యూలో ఉద్యోగం ఆశకే ఇప్పిద్దాం అనుకున్నాను, ఇంతలో అదే ఇంతలోనే నేను వచ్చాను కదా. ఇదిగో ఈ గ్లాసెస్ బాగుంటాయి, పెట్టుకో. నువ్వు నిజం చెప్పావు అనుకో, వాడి జీవితం గట్టు తెగిన ఏరవుతుంది. అదేనా? సైలెంట్ గా ఉండు, మంచిది. సారీ. సెంటిమెంట్. ఆశా, డోంట్ క్రై యా, ఇట్స్ ఓకే. సారీ రూపా. ఇప్పుడు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి మరి నా ఫీజు. ఒక్క నిమిషం సార్. తమ్ముడు, అర్థమైంది, నాకు ఆ డబ్బులు లేవు. ఉన్నాయి. ఎంత కావాలి? 10,000. ఇస్తా. నేను ఉన్నదే అందుకు కదా, నా జీవితాంతం చేసిందంతా నీకు ఇత్తమే జరిపింది. నీ ఉద్యోగానికి 10,000 అంటే బానే నొక్కేస్తున్నావు. నేను నొక్కట్లేదు సార్, వాళ్ళే నాకు ఇస్తున్నారు సార్, నేను తీసుకుంటున్నా సార్. తీసుకో. ఏం సార్ టిప్పా? కాదురా, తెలుగు నేర్చుకో. నేర్చుకుంటా. ఇచ్చారుగా. ఫస్ట్ కేసు గెలిచినందుకు 10,000. కేసేంటి? నాకు నచ్చదలాగా. కేసు కాదు, రేస్ రేస్. ఏం రేసు? మా బాబాయ్ చెప్తాడు. ఏం రేసా అని? రాట్ రేస్. నాకు నచ్చదలాగా. నాకు నచ్చదలాగా. సార్ ఈ 500 తీసుకుని నాకు తెలుగు నేర్పండి సార్. నాకు నచ్చదలాగా.
సార్ ఈ తెలుగులో ఈ ఒక్క మాట తప్పితే ఏది రాదా సార్? బిని బాస్, మన ఫస్ట్ కేస్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ రా పాండు. థ్యాంక్ యూ. నాన్న పండు, మంగళ ఎక్కడా? మంగళా! ఏయ్, అమ్మాయి! పోలీసులు వచ్చేస్తున్నారులే, అన్ని వాళ్ళే చెప్తారు శల్యం. మంగా, డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. వచ్చారు కదా పోలీసులు.